ఎక్కడికక్కడ రహదారుల దిగ్బంధనం చేయాలి. ముఖ్యమంత్రికి నిజంగా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెట్టి గెలిపించాలి. ఆ విధంగానే దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు నిజంగా రోల్ మోడల్ అయితే డెడికేటెడ్ కమిషన్ నివేదికలను బహిర్గతం చేయాలి. సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికలను బహిర్గతం చేయాలి. గట్టిగా అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టాలి. ఆ విధంగానే ఇవాళ చివరి దశకు మనం చేరుకున్నాం కాబట్టి ఇంకా ఉపేక్షించేది లేదు. శాంతియుతంగానే మనం ఉద్యమాలు చేద్దాం. కానీ ఇన్ని రోజులు నిన్న కూడా పిసిసి అధ్యక్షుల వారు మేము 42% ఇచ్చినటువంటి గొప్ప ఘనత మా పార్టీతో నిన్న కూడా ప్రకటించాడు పిసిసి అధ్యక్షుల వారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మనొకటి లేదు. అందుకనే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరూ శాంతియుతంగా ముట్టడి చేయాలని చెప్పి ఈ యొక్క తీర్మానంలో నిర్ణయించడం జరిగింది. ఇది నిబద్ధతగా నిజాయితీగా మనం చేద్దాం. గాంధీ మార్గంలో ముందుకు పోదాం. మౌన దీక్షలు చేద్దాం. రిలీవ్ దీక్షలు చేద్దాం. ప్రతి ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. వాళ్ళ ఇంటి ముందర కూర్చొని ధర్నా చేయండి. ఎమ్మెల్యేకి ఇవ్వండి, మంత్రులకు ఇవ్వండి. వాహనాలకు అడ్డం పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాహనం ఆగిన తర్వాతనే వాళ్ళు కిందికి రాకుండా దిగ్బంధనం శాంతియుతంగా చేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఇది మన జాతి కోసం మరొక స్వాతంత్ర సమరం లాంటి ఇప్పుడు వెనకబడితే మనం ఎప్పటికీ వెనుకబడిన తరగతులే. కాబట్టి బీసీలంటే బలమైన వర్గాలని చెప్పి సేకరణ చెప్పినట్టుగా బీసీలంటే వెన్నముక బలంగా ఉన్నటువంటి వర్గాలుగా మనం నిరూపించుకోవాలంటే గ్రామ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల్లో మనము ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని స్థాపించుకుంటామో ఇక్కడి నుండే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చట్టసభలకు పోయే అవకాశం వస్తుంది. కాబట్టి చరిత్ర ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. అన్ని కుల సంఘాలు, జేఏసీలు, వివిధ రాజకీయ పార్టీలైన బీసీ నాయకులు ఆలోచించాలని చెప్పి మనం చేస్తూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.